హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ అనుకుంటారు నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ ఇండస్ట్రియల్ విజిట్ టూర్ ప్లాన్ చేసుకొని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్కి పిల్లలందరికీ కూడా తీసుకెళ్ళడం అనేది జరిగింది. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అనేది మెయిన్ యూనిట్ ముంబైలో ఉంది. సెకండ్ యూనిట్ మన వైజాగ్లో అగ్నంపూడి టోల్గేట్ దాటిన తర్వాత ఉంది. సో పిల్లలందరినీ కూడా బస్సులో అరేంజ్ చేసి వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడం అనేది జరిగింది. హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలందరికీ కూడా బ్లడ్ డొనేషన్, ప్లాస్మా డొనేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు ఏ విధంగా అయితే భావితరాల వరకు అందిస్తారో దీన్ని వాళ్ళందరికీ తెలియపరచడం కోసం హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్, ఫార్మసిటికల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియచేయడం కోసం. సో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మనం మెయిల్ చేసి మాట్లాడింది డోలాస్ ఫర్నాండెస్ మేడం. షీ వాజ్ ద హెడ్ ఆఫ్ క్యాన్సర్ రెస్క్యూ టీమ్ అండ్ షీ గైడెడ్ us for enlightening how to go and reach to various departments in cancer hospital. సో క్యాన్సర్ హాస్పిటల్కి మొట్టమొదటిగా పిల్లలందరికీ కూడా బ్రీఫింగ్ ఇవ్వాలి కాబట్టి నేను మా సార్ సత్యానంద్ సార్ మేమిద్దరం కూడా బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ ఫస్ట్ మేము వెళ్ళింది ఫార్మసిటికల్ యూనిట్స్. సో ఫార్మసిటికల్ యూనిట్స్లో అక్కడ ఉన్న సిబ్బంది అందరూ కూడా చాలా చక్కగా పిల్లలందరికీ కూడా ఏ విధంగా మెడిసిన్స్ అనేవి తయారు చేస్తారు, అదేవిధంగా ఏ విధంగా దాన్ని స్టోర్ చేస్తారు. అక్కడ ఒక స్టోరింగ్ యూనిట్ అనేది ఉంటుంది. టోటల్లీ అక్కడ -120 నుంచి 200 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అక్కడ కూలింగ్ జోన్ అనేది ఉంటుంది. ఆ కూలింగ్ జోన్లో ఈ మెడిసిన్స్ ఏవైతే ఇస్తారో ఎవ్రీడే పేషెంట్స్కి, క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్స్ అందరికీ ఇచ్చే మెడిసిన్స్ అన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ స్టోర్ చేసి పెడతారు. సో దాంట్లో ఈ స్టోరింగ్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ కూడా డే టు డే ట్రీట్మెంట్ అందించడం కోసం. సో దాంతోపాటుగా పిల్లలందరికీ కూడా ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే ఈ ఏదైతే వేరే జోన్స్ మేము వెళ్తున్నామో దాని తలక ఇంట్రొడక్షన్స్ అనేవి ఇవ్వడం అనమాట. సో ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్, క్యాన్సర్ హాస్పిటల్ చాలా పెద్దది. సో అక్కడ చాలా యూనిట్స్ ఉన్నాయి. వేరే వేరే యూనిట్స్లో వేరే వేరే ట్రీట్మెంట్స్ తీసుకున్న చాలామంది మన ఆంధ్ర నుంచే కాకుండా, ఒరిస్సా నుంచే కాకుండా, ఛత్తీస్గఢ్ నుంచే కాకుండా మొత్తం దేశం అంతా కూడా ఇక్కడ చాలామంది వచ్చి క్యాన్సర్ తలక ట్రీట్మెంట్స్ అనేవి తప్పకుండా ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇది టాటా మెమోరియల్ ట్రస్ట్ కాబట్టి ఇక్కడ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో, మినిమం కాస్ట్లో వీళ్ళందరికీ కూడా టాటా, ఇప్పుడు చూడొచ్చు మీరు బోర్డు హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్. సో చాలా మినిమం అమౌంట్లో పిల్లలు అవనివ్వండి, పెద్దలు అవనివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరికీ కూడా క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్స్ అందరికీ కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో చూడండి చాలా బాగా కట్టారు. అసలు వ్యవస్థ అనేది చాలా నీట్గా, ప్రతిదీ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఫ్లోర్ కూడా సపరేట్గా డివైడ్ చేసి ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్ సిబ్బంది, ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ సపరేట్, అంతా కూడా వెంటిలేషన్ చాలా నీట్గా కట్టారు. సో ఇది సిటీ స్కాన్ అనమాట. సిటీని పిఈటీ స్కాన్ అంటారు. సో ఆ స్కాన్ అనేది డెఫినెట్గా ఇక్కడ వాళ్ళు ఏవైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ పిఈటీ స్కాన్ అనేది కంపల్సరీగా చేస్తారు. దానికోసం అక్కడ సిబ్బంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ విధంగా స్కాన్స్ చేస్తారు, ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తారు. సో ఇక్కడ మేము చూసిన ఇంకో ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఏంటంటే ఆక్సిజన్ ఛాంబర్. ఈ ఆక్సిజన్ ఛాంబర్ ఏదైతే ఉంటుందో జనరల్గా క్యాన్సర్ హాస్పిటల్లో ఈ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోతుంటుంటాయి. సో ఆక్సిజన్ లెవెల్ తగ్గకుండా మినిమం లెవెల్ అనేది మెయింటైన్ చేయడం కోసం డేకి నియర్ అబౌట్ 1 hour to 2 hours ఈ ఆక్సిజన్ ఛాంబర్ ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో అక్కడ ఉన్న టెక్నికల్ సిబ్బంది ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో వాళ్ళు అదే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటి అంటే ఈ టెక్నికల్ ఛాంబర్ ఏదైతే ఆక్సిజన్ ఛాంబర్ ఏదైతే ఉందో ఆ ఛాంబర్లో 1 to 2 hours టైమర్ పెట్టేసి ఆ పేషెంట్స్కి 1 to 2 hours వరకు ఆక్సిజన్ తీసుకున్నట్టుగా చేస్తారు. సో అదేం చేస్తుందంటే వాళ్ళకి ఇంకా బ్రీతింగ్ని అనాలిసిస్ చేసి దాన్ని ఎగ్జామిన్ చేసి వాళ్ళు దాని తాలూకా చర్యలు అనేవి తీసుకుంటారట. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ఇది ఒక స్కాన్ టెస్ట్ చేయడం కోసం అన్నమాట. సో వాళ్ళకి ఎక్కడైతే క్యాన్సర్ ఎఫెక్ట్ అయిందో లింబ్స్లో కానీ, ఫేస్లో కానీ, లేకపోతే చెస్ట్లో కానీ, లేకపోతే థైస్లో కానీ, కాల్లో కానీ, సో ఇది మొత్తం అంతా స్కానింగ్ మెషిన్. అక్కడ టెక్నికల్ సిబ్బంది చూడండి పిల్లలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏ విధంగా ఆ మొత్తం మిషన్ అనేది మూవ్ అవుతుంది అనమాట. మూవ్ అయ్యి పేషెంట్ ఆ మధ్యలో పడుకుంటే ఇట్ విల్ టేక్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్. సో వీళ్ళందరికీ కూడా పిల్లలు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంచెంసేపు రిఫ్రెష్మెంట్స్ అయ్యి తీసుకొని వాళ్ళందరికీ కూడా మళ్ళీ వేరే ఒక బ్లాక్కి తీసుకొని వెళ్ళడం అనేది జరిగింది. సో పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టు అండర్స్టాండ్ ద టెక్నాలజీ, వాట్ ద క్యాన్సర్ హాస్పిటల్స్ ఆర్ ట్రీటింగ్ అండ్ హౌ దే ఆర్ సెక్యూరింగ్ ద లైఫ్స్ ఆఫ్
థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే. సో చాలామంది ఇక్కడికి వస్తుంటారు క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్స్. వాళ్ళందరికీ కూడా తప్పకుండా మనం బ్లడ్, ప్లాస్మా లేకపోతే ప్లేట్లెట్స్ కానీ అందించాలి. సో ఇక్కడ మా స్టూడెంట్ కూడా ఒక అమ్మాయి వర్క్ చేస్తుంది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో దీంతోపాటు మా సిబ్బంది అందరూ కూడా ఒక ఫోటోగ్రాఫ్ అనేది తీసుకున్నాం. సో ఇది ఒక మెమరబుల్ ఇండస్ట్రియల్ విజిట్గా మారింది. నాకే కాదు, మా కాలేజ్ పిల్లలకి, అదేవిధంగా సిబ్బంది అందరికీ కూడా. బికాజ్ వీ కమ్ టు నో అబౌట్ వాట్ ఈస్ క్యాన్సర్ అండ్ అవేర్నెస్ అబౌట్ ద క్యాన్సర్. సో వీ ఆల్ హ్యావ్ టు స్టే స్ట్రాంగ్ వెన్ ఎవర్ any kind of things are happened, and we have to be supporting to the people who are affected from cancer, and we have to give them a lot of backup so that they can able to overcome the cancer. So let's pray all the best to the people who are surviving. Thank you for watching, and please press the bell icon and do subscribe and share. Thank you very much.